మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక గొప్ప మూలిక అశ్వగంధ. దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఊహించగలరా? ప్రపంచంలో దాదాపుగా 70% మంది ప్రజలు ఎప్పుడొకప్పుడు ఒత్తిడి, ఆందోళన ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన వేగవంతమైనటువంటి జీవన శైలి, నిద్రలేమి, సరిగ్గా తినకపోవటం ఇలాంటి వాటి వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. దీనికి మన భారతీయ ఆయుర్వేదం అందించిన అత్యద్భుత పరిష్కారమే ఈ అశ్వగంధ. క్రీస్తు పూర్వం నుంచే భారతీయ సాంప్రదాయ ఔషధాలలో ఈ అశ్వగంధని వాడుతున్నారు. దీన్ని ఒక రకంగా ఇండియన్ జెన్సింగ్ అని కూడా అంటారు. శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతని అందించే అద్భుతమైన అడాప్టోజెన్ ఈ మూలిక. ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే పని ఒత్తిడి, నిద్ర సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గటం ఇలాంటి సమస్యలకు అశ్వగంధ ఒక సహజమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన మూలికని ఎలా ఉపయోగించాలి, దీని వెనుకున్న సైన్స్ ఏమిటి, ఈ విషయాల్ని వివరంగా మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా అశ్వగంధ ఒక రసాయన ఔషధి, అంటే రసాయన గుణాలు కలిగి ఉంటుంది. అంటే కెమికల్ అని కాదు. రసాయన అంటే వృద్ధాప్యాన్ని తగ్గిస్తూ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని పెంచే ఔషధాన్ని రసాయన ఔషధాలు అంటారు. అశ్వగంధ ముఖ్యంగా వాతాన్ని, కఫదోషాలను తగ్గిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. మామూలుగా వాతం తగ్గితే కఫం పెరుగుతుంది, అలాగే కఫం పెరిగితే వాతం తగ్గుతుంది. కానీ రెండింటినీ ఇది తగ్గిస్తుంది. దీని ఉష్ణగుణం అనేది జీర్ణాగ్నిని పెంచుతుంది. ఈ మూలిక ఎముకల్లో ఉండే మజ్జని, అలాగే నర్వస్ సిస్టమ్ని కూడా ప్రశాంతపరుస్తుంది. అన్నిటికీ మించి శుక్రధాతు అంటే పునరుత్పత్తి కణజాలాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది ఆయుర్వేదం చెప్పేటటువంటి ఒక పరమ రహస్యం. అశ్వగంధని పాలతో కానీ లేదా నెయ్యితో కానీ కలిపి తీసుకోవాలి. ఇలాంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఈ సందర్భంగా ఒక్క ముక్కలో దీని గురించి చెప్పమంటే గొప్ప మూలిక అని చెప్పొచ్చు, సుప్రీం అని చెప్పొచ్చు. అశ్వగంధని అనేక ఆయుర్వేద ఔషధాలు అందుకే వాడతాం. దీని రోజుకి 3 నుంచి 6 గ్రాముల పొడిని లేదా 500 మిల్లీగ్రాముల క్యాప్సూల్ని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతోటి తీసుకోవటం చాలా బెస్ట్. ఈ ఔషధం కేవలం శారీరక ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, తీవ్రమైన మానసిక ఆందోళన కూడా అదుపులో ఉంచుతుంది. ప్రధానంగా దీని గురించి చెప్పాల్సి వస్తే అశ్వగంధలో వితనలైట్స్ అనేటటువంటి ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన మెదడులో ఉండేటువంటి నాడీ వ్యవస్థ మీద పనిచేస్తూ కార్టిసాల్ అంటే ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడతాయి. అంటే ఓవరాల్గా దీని మెయిన్ విధి ఏమిటి అంటే ఒత్తిడిని మాయం చేయటం. ఇది దీని ప్రధానమైన విధి. పని ఒత్తిడి పెరిగినప్పుడు రోజుకి 2 సార్లు 300 మిల్లీగ్రాముల అశ్వగంధ క్యాప్సూల్ని తీసుకోవటం అనేది ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇది మనసుని ప్రశాంతంగా, శాంతంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. అశ్వగంధ ఒక అడాప్టోజెన్ చెప్పుకున్నట్టుగా, అంటే ఇది మన శారీరక ఒత్తిడిని నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటయ్యేలాగా చేస్తుంది. ఆందోళన కలిగించేటువంటి నాడీ సంకేతాలను అంటే నర్వస్ సిగ్నల్స్ని అడ్డుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది బల్యం అంటే బలాన్ని పెంచుతుంది. బలాన్ని పెంచే ఏ టానిక్ అయినా మళ్ళీ షుగర్ని పెంచడం, మళ్ళీ కొలెస్ట్రాల్ పెంచడం లాంటివి చేస్తాయి. కానీ అశ్వగంధ అలా కాదు. రోజువారీ పనులని ప్రభావవంతంగా చేయడానికి, స్టామినాని పెంచుకోవడానికి అశ్వగంధని క్రమం తప్పకుండా వాడచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే వాళ్ళకి దీన్ని తీసుకుంటే మంచి బలం అనేది వస్తుంది. దీని వాడకం వల్ల కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. అశ్వగంధ ఈ కండరాల తాలూకు, కణజాలం తాలూకు పునరుత్పత్తిని ప్రేరేపిస్తుంది, శక్తిని పెంచడానికి దోడ్పడుతుంది. ఇది అధ్యయనంలో తేలింది. అలాగే శరీరంలో ఉండే మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ ఎక్కువసేపు అలసిపోకుండా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇంకో గొప్ప యూజు, ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు రాత్రిపూట పాలతో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ అశ్వగంధ పొడిని తీసుకుంటే డైజెస్టివ్ హెల్త్ అంటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పేగుల కదలికల్ని వాటి మూమెంట్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంతేకాదు మానసిక ఏకాగ్రతని, ఫోకస్ని పెంచడానికి సహాయపడుతుంది. అశ్వగంధ జీర్ణ వ్యవస్థలకు పనితీరుని సమతుల్యం చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు మెదడు కణాల మధ్య సంకేతాలని బలోపేతం చేస్తూ జ్ఞాపక శక్తి, ఫోకస్, కోగ్నిటివ్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అత్యంత ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడం. అశ్వగంధాన్ని వాడితే రోగనిరోధక శక్తి బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. దీని క్రమం తప్పకుండా వాడటం వల్ల జలుబు, దగ్గు లాంటివి తరచుగా రాకుండా ఉంటాయి. ఈ మూలికలో ఉండే యాంటాక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు తెల్ల రక్త కణాలు అంటే WBC ఉత్పత్తిని పెంచుతాయి.
ఇది మన శరీరంలో ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తూ ఇన్ఫెక్షన్స్ తోటి పోరాటానికి తోడ్పడుతుంది. మెయిన్ యూజు హార్మోన్ల సమతుల్యతని ఇది కాపాడుతుంది. ఇది దీని ప్రధానమైన ఫంక్షన్. థైరాయిడ్, లైంగిక హార్మోన్లు ఈ మధ్య చాలా మందిలో డిస్టర్బ్ అవుతున్నాయి. ఇలాంటి వాటితో సహా శరీరంలో ఉండే అన్ని హార్మోన్లని అశ్వగంధ సమతుల్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా హార్మోన్ల సమస్య ఉన్నప్పుడు వైద్య సలహాతోటి దీన్ని తీసుకోవచ్చు. అశ్వగంధ నేరుగా ఎండోక్రైన్ గ్రంథులపైన పనిచేస్తూ హార్మోన్ల ఉత్పత్తిని, విడుదల రేటుని క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఒత్తిడి వల్ల వచ్చేటువంటి హార్మోన్ల అసమతుల్యతని సరిచేస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మంచి గాఢమైన నిద్రకి ఇది మీకు సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో ఈ రోజుల్లో ఎంతోమంది బాధపడుతున్నారు. మీరు ఇలాగ నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే రాత్రి పడుకునే ముందు దీన్ని సుమారుగా 3 గ్రాముల పొడిని పాలతో కలిపి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది మీకు. అశ్వగంధలో నిద్రని ప్రేరేపించే గుణాలు ఉన్నాయి. ఇది నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తూ మెదడులో ఉండేటువంటి గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్, GABA అంటారు, ఆ రిసెప్టార్లని ప్రభావితం చేయటం వల్ల త్వరగా బాగా నిద్రపడుతుంది. ఇక ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కూడా దీని ప్రధానమైన పనులలో ఒకటి. వాపుని తగ్గిస్తుంది. శరీరంలో దీర్ఘకాలంగా ఉండే వాపుల్ని, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అశ్వగంధ సహాయపడుతుంది. దీన్ని స్థానికంగా వాడచ్చు లేదా అంతర్గతంగా కూడా 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. అశ్వగంధలో బలమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే ఆ సైటోకైనాన్ని నిరోధిస్తూ నొప్పిని, వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైన విధి, ఇది ఆ గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అశ్వగంధ చెడు కొవ్వుని అంటే LDL కొలెస్ట్రాల్ని కరిగించేటటువంటి ఆ గుణాలని కలిగి ఉంటుంది. అంటే LDL కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటున్నాం కదా, దాన్ని ఇది కరిగించేస్తుంది. ఇది రక్తనాళాలు చక్కగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ మూలిక కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిల్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తేలింది. రక్తపోటును అదుపులో ఉంచుతూ రక్తనాళాల పనితీరుని మెరుగుపరచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలాగా ముగింపుగా చెప్పాలంటే అశ్వగంధ ఒక అద్భుతమైనటువంటి మూలిక. ఇది కేవలం ఒక ప్రయోజనం కోసం కాకుండా మానసిక ఒత్తిడి నుంచి శారీరక బలం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలని కలిగి ఉంటుంది. అంటే ఒక పెనాషియా అని చెప్పొచ్చు. ఈ సహజ సిద్ధమైన రసాయన ఔషధాన్ని మన రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నారనుకోండి, హార్మోన్ల సమతుల్యత, మెరుగైన నిద్ర, రోగనిరోధక శక్తితో కూడినటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఆధునిక ఒత్తిడితోటి కూడిన జీవితాన్ని జయించి ఆరోగ్యాన్ని సాధించాలంటే అశ్వగంధని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవ్వటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.